వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ 07-2025కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఆన్సర్ కీ అయితే వచ్చింది. మీరు మీ యొక్క ఆన్సర్ కీ చెక్ చేసుకోవడానికి మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేశారో ఆ యొక్క రైల్వే జోన్కి సంబంధించి సపరేట్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, జూన్ 27వ తేదీన ఈ యొక్క ఆన్సర్ కీ అనేది రావడం జరిగింది. మీకు ప్రజెంట్ సర్వర్ ఇష్యూ వల్ల ఇంకా మీకు ఇక్కడ లింక్ అయితే కనిపించడం లేదు. ఈ యొక్క లింక్ అనేది సర్వర్ ఇష్యూ వల్ల ఇంకా అప్డేట్ కాలేదు. ఈ యొక్క లింక్ అనేది మీరు నైట్ అయితే ఓపెన్ చేయండి. నైట్ అయితే మీకు డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు బ్లూ కలర్లో ఇంగ్లీష్ పక్కన లింక్ అని కనిపిస్తుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ఆన్సర్కి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే దీనికి టైం అయితే ఉంటుంది. ఆ టైంలోపే మీరు చెక్ చేసుకోవాలి. టైం అయిపోతే మీరు చెక్ చేసుకోవడానికి అయితే రాదు. మీరు ఆన్సర్కి చెక్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి జూలై 5వ తేదీ వరకు అయితే చెక్ చేసుకోగలరు. 5వ తేదీ దాటిన తర్వాత మీకు ఆన్సర్ కీ అనేది ఓపెన్ కాదు, ఇక లింక్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి వెంటనే మీ యొక్క ఆన్సర్కి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా ఎవిడెన్స్ షేర్ చేయండి. మీరు కరెక్ట్గా రాసినా కూడా మీకు మార్క్స్ రాలేదనుకోండి, మీరు ప్రతి క్వశ్చన్కి అయితే 50 రూపీస్ పే చేసి అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. దానికి ప్రతి ఒక్క క్వశ్చన్కి 50 రూపీస్ అయితే పే చేయాలి. కాబట్టి కరెక్ట్గా మీరు రాసిన క్వశ్చన్ ఏదైనా ఉంటే దానికి అబ్జెక్షన్ అయితే చేసుకోండి. అది కూడా కేవలం 5వ తేదీ జూలై వరకే ఉంటుంది. 5వ తేదీ అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ అవ్వదు. ఈ యొక్క ఆన్సర్కి వచ్చినప్పుడే మీరు మీ యొక్క స్కోర్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క స్కోర్ కార్డ్ అనేది లింక్ యాక్టివేట్ కాగానే నేను వీడియో చేస్తాను. మీరు మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే చూసి డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. స్కోర్ కార్డ్ వీడియో రాగానే మీరు కూడా మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అనగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ అవుతారా లేదని మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీరు ఆన్సర్ కీలో డైరెక్ట్గా 1 by 1 చెక్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. స్కోర్ కార్డ్ అయితే మీకు డైరెక్ట్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పేస్తుంది.